గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రవార శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మఋతువు నిజ జ్యేష్ఠ మాసము తారీఖు 16వ జూన్ 2026 సంవత్సరం వారము మంగళవారము. తిథి పాడ్యమే. ఉదయం 6:47 దాకా కూడా పాడ్యమే ఉంటుంది. తర్వాత విధియ వస్తుంది. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. రాత్రి 7:28 దాకా కూడా ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. అమృత గడియలు ఉదయం 10:12 ప్రారంభమై 11:41 దాకా ఉంటాయి. భర్జి ఉదయం 5 గంటలకు ప్రారంభమై 6:24 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:14 ప్రారంభమై 8:58 దాకా ఉంటుంది. అలాగే రాత్రి వచ్చే మరొక దుర్ముహూర్తం 10:53 ప్రారంభమై 11:37 దాకా ఉంటుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు మంగళవారం కాబట్టి మీ ఇంట్లో కనుక ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకున్నట్లయితే ఈరోజంతా మీకు శుభప్రదంగా ఉంటుంది. అయితే ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి ఏ రకంగా పూజ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని అంతటిని కూడా మీకు వీడియోగా తయారు చేసి మంత్రాలతో సహా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు పైన ఐకార్డులు ఇవ్వడం జరిగింది, లేదా కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత ఎండ్ వీడియోలో ఆ వీడియో వస్తుంది. కాబట్టి చక్కగా ఆ వీడియో మీద క్లిక్ చేసి చక్కగా పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడి దగ్గర కూర్చుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో ఈరోజు ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకున్నట్టయితే మీకు రోజంతా కూడా సకల శ్రేయోభివృద్ధి సకల విజయాలు కలుగుతాయని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈరోజు ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన విద్యార్థులకి సోషల్ మీడియాల ద్వారా అనేక రకాల యాప్లు వాడడం ద్వారా కొత్త విజ్ఞానాన్ని నేర్చుకోగలుగుతారు. అయితే చదువు పట్ల ఏకాగ్రత దెబ్బతింటోంది. అనవసరమైనటువంటి సైట్ల జోలికి వెళ్ళకండి, సమయం వృధా చేయకండి. ఉద్యోగస్తులు కొంచెం ఆఫీస్ రాజకీయాలు అంటే ఆఫీస్ పాలిటిక్స్ బాగా పెరిగిపోతుంటాయి కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మీ రహస్యాలు ఎవరితోటి పంచుకోకండి. వ్యాపారస్తులకి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి, నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు కానీ సంతకాలు చేసేటప్పుడు కనుక జాగ్రత్తగా ఉండండి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. స్త్రీలు కొత్త వ్యక్తులతో అతిగా మాట్లాడకండి, ఇబ్బందులు కనపడుతున్నాయి. ఖరీదైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు పాడయ్యే అవకాశం కనపడుతుంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. విదేశాల నుండి భారతీయులందరూ కూడా డాక్యుమెంట్ విషయంలో అశ్రద్ధ కానీ చట్టపరమైనటువంటి నిబంధనలు అతిక్రమించడం వల్ల కానీ సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఊహించని ఖర్చులు పెరిగిపోతున్నాయి. విలాసాలకి సరదాలకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనపడుతోంది. కొత్తగా అప్పులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆవేశంతో అనాలోచితంగా అప్పులు చేయకండి. షూరిటీ సంతకాలు పెట్టకండి, చిక్కుల్లో పడతారు. రాత్రి సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మద్యం సేవించి వాహనాలు మాత్రం నడపకండి. కుటుంబంలో చిన్నపాటి మాట పట్టింపులు లేదా పెద్ద పెద్ద గొడవలు కనపడుతున్నాయి, ఆవేశంగా మాట్లాడకండి. వివాదాలకి దూరంగా ఉండండి. అనవసరమైన పంచాయతీల్లోకి గొడవలకి తలదూర్చకండి, సమస్యలు ఎదుర్కొంటారు. సమయాన్ని నిద్రాహారాలు లేకపోవడం వల్ల లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు కడుపు నొప్పులు ఇలాంటివి కనపడుతున్నాయి, జాగ్రత్త. ప్రేమికులకి మధ్యలో మూడో వ్యక్తి రావడం వల్ల మీ ఇద్దరి మధ్య అనుమానాలు కానీ గొడవలు పడడం కానీ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. భార్యాభర్తలు పాత విషయాలు తలుచుకోవడం వల్ల మనశ్శాంతికి పోగొట్టుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి ఎవరిని ఎవరు విమర్శించుకోకండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోండి, నష్టపోయే అవకాశం ఉంది. ఎవరితోటి కూడా తప్పుగా అనవసరంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి, జాగ్రత్తగా మాట్లాడండి, లేదా కొంచెం ఆచితూచి మాట్లాడండి. మీ గౌరవం తగ్గే అవకాశం కనపడుతుంది ఈరోజు. అయితే ఈరోజు రాశివారు శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజంతా మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా విద్యార్థులు సరిగ్గా చదువుకుంటే కనుక మీకు అద్భుతంగా చదువు వస్తుంది. అలాగే చెడు అలవాట్లు తగ్గుతాయి. చాలా మంచి ఆలోచనలు వస్తాయి. ఈరోజు చాలా తెలివితేటలు వస్తాయి మీకు, కాబట్టి చదువులో బాగా ప్రావీణ్యులు అవుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడేటటువంటి చక్కని మార్గాలు అన్వేషిస్తారు. అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేయడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రయ విక్రయాల్లో లాభాలు పొందే అవకాశం కనపడుతోంది. అయితే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించండి. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తే కనుక మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ అప్పులు తీర్చగలిగేటటువంటి ఒక మంచి ఆదాయ మార్గం దొరికే అవకాశం ఈరోజు కనపడుతోంది. అలాగే ఈరోజు ప్రస్తుతం ఆనందం కన్నా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఎలా ఆనందంగా ఉంటాము, ఎలా ఆర్థికంగా నిలదొక్కుంటాము అనే ఆలోచనలు, వాటిపై లక్ష్యము, వాటి పట్ల పెట్టుబడులు పెడతారని చెప్పచ్చు. అంటే భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టే అవకాశం ఈరోజు బాగా కనపడుతుంది. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచిస్తారు. మీ పిల్లలు మీకన్నా ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అని వాళ్ళ కోసం ఏదైనా సరే, వాళ్ళ చదువు కోసం కానీ వాళ్ళ సంస్కారం కోసం కానీ వాళ్ళ ప్రయోజనాల కోసం తాపత్రయపడతారు. కుటుంబ సభ్యుల కోసం రూపాయి ఖర్చు పెట్టి ఏదైనా వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కుటుంబంలో గొడవలు తగ్గుతాయి. ఆభరణాలు కొనుగోలు చేయడం కానీ వాహనాలు కొనుగోలు చేయడం కానీ భూములు కొనుగోలు చేయడం కానీ అవకాశం కనపడుతుంది. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అలాగే ఈ గంటలో నేను చేసే పని వల్ల నాకు ఎంత లాభం వస్తుంది అనే ఆలోచనలు, అంటే ప్రతిదానికి కూడా నాకేంటి అని ఆలోచిస్తారని చెప్పచ్చు. ఉద్యోగస్తులు కూడా టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు.
అయితే డెడ్ లైన్ కొంచెం కఠినంగా ఉండడం వల్ల టెన్షన్లు పెరుగుతాయి, స్ట్రెస్ పెరుగుతుంది, కానీ పూర్తి చేసుకోగలుగుతారు. స్త్రీలు భర్తతోటి, ప్రేమించిన వాళ్ళతోటి సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులకి సాయంకాల సమయంలో చక్కని లాభాలు కనపడుతున్నాయి. అయితే ఈరోజు ఈ రాశివారు శివ పంచాక్షరి స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు విద్యార్థులు చదువు కన్నా అనవసరమైన వ్యామోహాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. చదువు దెబ్బతింటుంది, జాగ్రత్త. ఉద్యోగస్తులు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది, జాగ్రత్త. వ్యాపారస్తులు అధిక లాభం కోసం వ్యాపారాల్లో నష్టాలు లేదా తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. స్వల్ప లాభంతో అందరిని ఆకర్షించుకునే ప్రయత్నం చేయడం మంచిది. స్త్రీలకి పరపురుష వ్యామోహము, మనస్పర్ధలు, అత్తమామలతోటి, తోటికోడలతోటి, భర్తతోటి విభేదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే భారతీయులకి ఇంటికి రావాలన్నా కుదరకపోవడము, అక్కడ ఉండేటటువంటి వాతావరణం అనుకూలించకపోవడం కనపడుతోంది. అలాగే ఇంటికి సంబంధించినటువంటి కిరాణాకి సంబంధించినటువంటి ఖర్చులు కానీ, గృహోపకరణ వస్తువులకు సంబంధించిన ఖర్చులు కానీ, పిల్లల కోసం పెద్దల కోసం ఖర్చులు కానీ పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితి రావడము, ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల ఇబ్బందులు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఆలస్యంగా ప్రయాణాలు చేయడం కానీ, ఆలస్యంగా బయలుదేరడం వల్ల కానీ, చేసే పనులు సజావుగా సాగకపోవడం, వెళ్ళిన పనులు జాప్యం జరగడం జరిగే అవకాశం కనపడుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు కానీ, మాట పట్టింపులు కానీ, తగాదాలు కానీ, దురుసుగా మాట్లాడడం వల్ల మనస్పర్ధలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మీకు సంబంధం లేనటువంటి గొడవలు తలదూర్చడం వల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది, జాగ్రత్త. దీర్ఘకాలిక రోగాలను నిర్లక్ష్యం చేయడం వల్ల, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు, శస్త్రచికిత్సలు, ప్రమాదాలు కనపడుతున్నాయి. టెస్టింగ్లు, స్కానింగ్లు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రేమికుల మధ్య ఇబ్బందులు కనపడుతున్నాయి. ఎక్కడైనా సరే రహస్యంగా కలవాలనుకున్నా ఇద్దరి మధ్య రిలేషన్ విషయంలోనూ ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ప్రేమికులు ఈరోజు కలవడం కానీ, లేదా రహస్యంగా కలవడాలు కానీ, శారీరకంగా వ్యవహారాలు నడపడం కానీ మంచిది కాదు. భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి గొడవలు, అనుమానపు ఆలోచనలు, తగాదాలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. గృహాలు, భూములు, వాహనాలకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు నష్టాలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు అమ్మడం కొనడం మంచిది కాదు. మాట జారడం వల్ల, నోరు జారడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈరోజు ఈ రాశివారు సరస్వతి ద్వాదశ నామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా ఆకస్మిక ధర ప్రాప్తి కనపడుతుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. బంగారపు ఆభరణాల్లో ఉన్నటువంటి ఏమైనా లోన్లు ఉంటే అవి క్లియర్ చేసుకోగలుగుతారు. ఆర్థికంగా చాలా ఎదుగుతారు. ఒక క్రమశిక్షణతో డబ్బులు దాస్తారు. వృధా ఖర్చులు తగ్గించుకోగలుగుతారు. విద్యార్థులకి కోడింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ, డిజైనింగ్స్ కానీ, మ్యూజికల్స్ కానీ, లేదా అనేక రకాల స్కిల్స్లో బాగా రాణిస్తారని చెప్పొచ్చు. నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో చక్కని సమాధానాలు చెప్పి ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకి చక్కని ఎదుగుదల కనపడుతోంది. ప్రమోషన్లు కనపడుతున్నాయి. అధికారికి మెప్పు కనపడుతోంది. నాయకత్వ లక్షణాలతో ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులకి సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేసుకోవడం కానీ, కొత్త ఏరియాల నుంచి లాభాలు ఆర్డర్లు రావడం కానీ, అలాగే కొత్త కస్టమర్ల యొక్క ఫీడ్బ్యాక్ మీకు ఆనందాన్ని ఇవ్వడం కానీ, వ్యాపారాభివృద్ధి కానీ కనపడుతోంది. స్త్రీలకి ఉద్యోగాలను, వ్యాపారాలను బాగా రాణిస్తారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు. విదేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ అవకాశాలు, గృహ మార్పులు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. కొత్త వ్యాపార ఆలోచనలు కూడా కనపడుతున్నాయని చెప్పొచ్చు. కుటుంబంతో కలిపి ఇంట్లో పూజల్లో పాల్గొనడం కానీ, ఆలయ దర్శనాలు కానీ చేయగలుగుతారు. మీ మీద గతంలో వచ్చినటువంటి నిందారోపణలన్నీ కూడా తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్యంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి మీ జీవన విధానంలో మార్పు తెచ్చుకోగలుగుతారు. బాగా కష్టపడతారని చెప్పొచ్చు. ఇష్టపడే వ్యక్తులతో ప్రేమ వివాహం కానీ, లేదా ప్రేమించినటువంటి వ్యక్తులతో వివాహాలు కుదరడం కానీ కలిసి వస్తున్నాయి. భార్యాభర్తలు ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. పిల్లలతో ప్రేమగా వెలుగుతారు. శారీరకంగా కలుస్తారు. ఇళ్ల స్థలాలు కానీ, బంగారం మీద కానీ పెట్టుబడులు లాభిస్తాయి. సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తారు. అందరితో కూడా సంతోషంగా కాలం గడుపుతారు. అయితే ఈరోజు ఈ రాశివారు సంకటనాశన గణేష స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి కొంచెం జ్ఞాపక శక్తి పెరిగి, చదువు పట్ల ఆసక్తి పెరిగి, ఎగ్జామ్స్ బాగా రాయగలిగి, మంచి పేరు తెచ్చుకుని, లేదా చదవాలన్న తపనతో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకి మీ సలహాలు, మీ సూచనలు ఆఫీసులో బాగా పనిచేస్తాయి. మీకు గుర్తింపు వస్తుంది. క్రియేటివిటీగా ఆలోచిస్తారు. ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేయగలుగుతారు. ఉద్యోగ జీతాలు పెరుగుతాయి. ప్రమోషన్లు కనపడతాయి. వ్యాపారస్తులకి నూతన మార్కెటింగ్ వ్యూహాలు అమలు చేయగలుగుతారు. అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా డెలివరీ, లాజిస్టిక్స్, అలాగే సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి లాభాలు కనపడుతూ ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ఇంటిని చక్కగా తీర్చిదిద్దడంతో పాటుగా కొత్త పనులు కానీ, కొత్త వ్యవహారాలు కానీ బాగా ఫలిస్తాయి. పాత స్నేహితులతో కలుస్తారు. మానసిక ఉల్లాసంతో ముందడుగు వేస్తారు. విదేశాల్లో ఉండే భారతీయులకి సొంత ఇల్లు కొనుగోలు చేసుకునే అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవడాలు, పార్ట్ టైం జాబులు కనపడుతున్నాయి. ఈరోజు సంపాదన కన్నా విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతున్నాయి. కాబట్టి కొంచెం తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అయితే పొదుపు చేయడానికి మాత్రం ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. వివాహాది శుభకార్యాలు ఫలిస్తాయి. ఈరోజు బ్యాంకు లావాదేవీలను అనుకూలంగా సాగుతాయని చెప్పొచ్చు. లోన్లు తీసుకోవాలనుకున్నా, గోల్డ్ లోన్ పెట్టాలనుకున్నా సఫలీకృతం అవుతుంది. ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నటువంటి దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ ఫలిస్తాయి. కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేయడానికి బాగా అనుకూలంగా కనపడుతుంది. శుభకార్యాలు పాల్గొంటారు. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఇంటికి అతిథులు రావడం వల్ల సందడిగా ఉంటుందని చెప్పొచ్చు. కుటుంబంతో అందరూ కలిపి పాత జ్ఞాపకాలు
లేదా నెమరు వేసుకోవడం కానీ, మంచి విషయాలు చర్చించుకోవడం కానీ, ఆనందంగా గడపడం కానీ చేస్తారు. ఆస్తి వివాదాలు కానీ, కుటుంబ వివాదాలు కానీ పరిష్కారం అవుతాయి. అలాగే శత్రువులు తగ్గుతారు. అలాగే ఉదయాన్నే లేవడం కానీ, తలస్నానం చేయడం కానీ, వ్యాయామాలు చేయడం కానీ, ఉత్సాహంగా ఉండడానికి కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తులతోటి ప్రేమాకర్షణ పెరుగుతుందని చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య ఆ ప్రేమానురాగాలు పెరుగుతాయి, శారీరక కలయికలు కనపడుతున్నాయి. ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు, భవిష్యత్ ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అలాగే భార్యాభర్తలు ఒకే అభిప్రాయంతో సంసారాన్ని చక్కదిద్దుకోగలుగుతారు. ఈరోజు చేసే చిన్న పెట్టుబడి కానీ, లేదా ఈరోజు పెట్టేటటువంటి లాభంగా బంగారం మీద పెట్టుబడులు కానీ లాభిస్తాయి. అలాగే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో లాభాన్ని ఇచ్చేటటువంటి ఏమైనా సేవింగ్స్ కానీ, బాండ్స్ కానీ, ఇన్సూరెన్సులు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభని బయటికి తీసుకురాగలుగుతారని చెప్పొచ్చు. అందరిలోనూ గుర్తింపు పొందగలుగుతారు. అయితే ఈరోజు ఈ రాశివారు శ్రీ దుర్గాష్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసేటటువంటి తప్పులు వల్ల ఇరుక్కుపోతారు. జాగ్రత్తగా ఉండండి. షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి. బెట్టింగ్ల జోలికి, స్కాముల జోలికి వెళ్ళకండి. మిత్రద్రోహం కనపడుతోంది, నమ్మక ద్రోహాలు బాగా కనపడుతున్నాయి. వెన్నుపోటు పొడిచే వాళ్ళు పెరిగిపోతుంటారు, శత్రువులు పెరిగిపోతుంటారు, నరదృష్టి బాగా పెరిగిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. చెడు స్నేహితుల వల్ల చెడు వ్యసనాలు అలవాటయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త. అకారణంగా కోపడడం కానీ, చిన్న విషయాలకి చిరాకు పడడం కానీ, ఇంట్లో వాళ్ళ మీద, ఆఫీసుల్లోనూ, ఉద్యోగాలు చేసే చోట గొడవలు కానీ కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. పరస్త్రీ వ్యామోహం కానీ, జోదం కానీ, కఠినంగా మాట్లాడడం వల్ల కానీ వీటి వల్ల నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా పరాయి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. అలాగే స్త్రీ పురుష ఆకర్షణ కనపడుతుంది. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. అలాగే మీ మాట కఠినంగా ఉండడం వల్ల ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం ఉంది, ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడండి. రాత్రి సమయంలో కొత్త ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. మద్యపానం సేవించి వాహనాలు నడపకండి. ముఖ్యంగా స్త్రీలు ఎవరైనా తోడు ఉంచుకుని మాత్రం ప్రయాణాలు చేయండి. ప్రమాదాలు ఉన్నాయి. అప్పులు పెరిగిపోయే అవకాశం కనపడుతోంది. ఆదాయం తగ్గే అవకాశం కనపడుతుంది. విలాసాల కోసం ఎక్కువగా అప్పులు చేసే పరిస్థితి కనపడుతోంది. అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఏదో రకంగా వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్త. అలాగే మాట్లాడేటప్పుడు సమయస్ఫూర్తిగా మాట్లాడండి. సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. అయితే కొంతమంది ఏంట్రా అంటే కనుక అనవసరమైన వ్యక్తులతోటి లావాదేవీలు జరపడం కానీ, లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు బెడిచుకోవడం, వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవ్వడం, లేదా కొంతమంది స్త్రీలకు ముఖ్యంగా ఈ యొక్క గర్భిణీకి సంబంధించినటువంటి విషయంలో కొంచెం ఇబ్బందులు తలెత్తడంతో పాటుగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లలో ఇబ్బందులు కనపడుతున్నాయి. కొంచెం మిస్క్యారీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. అలాగే అనవసరమైన విషయాలు తలదోచడం కానీ, కోర్టు వివాదాలు ఇరుక్కోవడం కానీ, పోలీస్ కేసుల్లోకి వెళ్ళడం కానీ మంచిది కాదు. ఆదాయం తగ్గుతోంది, విపరీతంగా ఖర్చులు పెరుగుతున్నాయి. జాగ్రత్త. వ్యాపారం కోసం కానీ, ఇంటి ఖర్చుల కోసం కానీ అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు కనపడుతూ ఉన్నాయి. ఆస్తి వివాదాలు కనపడుతున్నాయి. చిన్న అనారోగ్య సమస్యలు, నీరసము, కాళ్ళ నొప్పులు, కళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా ఆన్లైన్ గేమ్స్కి బానిసలయ్యే అవకాశాలు, చదువును పక్కన పెట్టారు, సెల్ ఫోన్ వ్యామోహాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అనుకోని ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి పరపురుష వ్యామోహాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి స్వల్ప లాభాలు, స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశివారు మహిషాసుర మర్దని స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు విద్యార్థులు ఇంట్లో తల్లిదండ్రులు ఇచ్చినటువంటి డబ్బుల్ని వృధాగా చేయడం కానీ, సమయాన్ని దుర్వినియోగపరచుకోవడం కానీ, చెడు స్నేహితులు కానీ, చెడు వ్యసనాలు కానీ, లేదా ఎదుటి వాళ్ళని అపహాస్యం చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతోటి అనవసరమైన వివాదాలు, మాట పట్టింపులు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. జాగ్రత్త. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పోటీతత్వం పెరగడం కానీ, లేదా మీకు సంబంధించినటువంటి పోటీ పెరిగి ప్రత్యర్థులు మిమ్మల్ని వ్యాపారంలో దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేయడం కానీ కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు భర్తతోటి చాలా జాగ్రత్తగా మాట్లాడండి. భర్తతోటి వివాదాలు, మనస్తాపాలు కనపడుతున్నాయి. ఇంట్లో ప్రశాంతత కోల్పోయే అవకాశం కనపడుతుంది. విదేశాల నుండి భారతీయులకి అక్కడ మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు పెరిగిపోతారు. మీ మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. జాగ్రత్త. వచ్చే ఆదాయం కన్నా విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. జాగ్రత్త. పొదుపు చేద్దామన్నా కుదరని పరిస్థితులు, డబ్బులు దాద్దామన్నా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. పాత అప్పులు తీర్చడానికి కొత్తగా మళ్ళీ అప్పులు చేయవలసి రావడం, క్రెడిట్ కార్డులు వాడడం, దీనివల్ల ఆర్థికంగా నలిగిపోతారు. జాగ్రత్తలు తీసుకోండి. దూరపు ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో సమయపాలన పాటించకపోవడం వల్ల, లేదా వాహనాలు చెడిపోవడం వల్ల కానీ, లేదా ఫ్లైట్లు మిస్ అవ్వడమా, ట్రైన్లు లేదా బస్సులు మిస్ అవ్వడం కానీ ఇలాంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం తొందరగానే బయలుదేరడానికి ప్రయత్నం చేయండి. అలాగే దంపతుల మధ్య అపార్థాలు పెరిగిపోవడం, కుటుంబంలో పెద్దల యొక్క అనారోగ్య సమస్యల వల్ల ఆందోళన కనపడుతోంది. అలాగే కొంతమంది మీ సహనాన్ని పరీక్షించే వ్యక్తులు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీ కోపము, మీ తాపము లేదా మీ అసహనము బాగా పెరిగిపోతూ ఉంటాయి. జాగ్రత్త. ఆలోచనలు నిలకడగా లేకపోవడం, మానసిక ఆందోళన, తెలియని యాంగ్జైటీ, నిద్ర లేకపోవడము, మనస్పర్ధలు కనపడుతున్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఒకరి మీద ఒకరికి అనుమానాలు పెరుగుతున్నాయి. ప్రేమికులు కొంచెం తక్కువగా మాట్లాడుకోండి. కలవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఈరోజు భార్యాభర్తల మధ్య వ్యవహార విషయాల్లో కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే కొంతమంది వ్యక్తులతోటి అపార్థాలు దారితీసే పరిణామాలు,
లేదా అనుబంధాలు దెబ్బతినే పరిస్థితులు కనపడుతున్నాయి. విడిపోయే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న గొడవలకే. అలాగే గృహాలు, భూములు కొనుగోలు చేసేటప్పుడు కానీ, క్రయ విక్రయాలు చేసేటప్పుడు కానీ, లేదా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కానీ, డాక్యుమెంట్ వ్యవహార విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది ఏంటంటే మీ పైన బాగా మెచ్చుకుంటారు, వెనకాల మిమ్మల్ని తిడుతూ ఉంటారు, మీకు గోతులు తీస్తూ ఉంటారు, మిమ్మల్ని ఏదో రకంగా నష్టపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని ఈజీగా మాత్రం నమ్మకండి. కొత్త వ్యక్తుల్ని నమ్మకండి. డబ్బులు ఎవరికి అప్పులు ఎవరు ఇవ్వకండి. ఈరోజు ఈ రాశివారు శ్రీరామ రక్షాస్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా డబ్బులు సంపాదించాలన్న తపనతో పాటుగా డబ్బులు ఎలా పొదుపు చేయాలో బాగా అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా పొదుపు చేసుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని రుణాలు తీర్చగలుగుతారు. ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లు సమయాన్ని కట్టగలుగుతారు. అలాగే విద్యార్థులు కూడా ఆన్లైన్ క్లాసులు కానీ, కొత్త టెక్నాలజీ ద్వారా ఇష్టమైనటువంటి కోర్సులు నేర్చుకోవడం కానీ, లేదా కోర్సులు సులభంగా అర్థం చేసుకోవడం కానీ, ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేయడం కానీ కనపడుతోంది. ఉద్యోగస్తులకి బాధ్యతలు పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయని చెప్పొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటటువంటి ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు, జీతాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకి మొండి బకాయిలు వసూలవుతాయి. నూతన మార్కెటింగ్ పద్ధతులు అవలంబిస్తారని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా ఇంట్లో బాధ్యతలతో పాటుగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభిస్తుంది. సొంతంగా ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేయాలన్నా, కుటీర పరిశ్రమ పెట్టాలనుకున్న స్త్రీలకు బాగా లాభం కనపడుతుంది. అలాగే విదేశీ చదువుల కోసం, ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల కోసం చేసే ప్రయాణాలు లాభదాయకంగా కనపడుతున్నాయి. ఇంటికి కావాల్సినటువంటి విలాసమైన వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కానీ, ఫ్రిడ్జ్లు, టీవీలు, మంచాలు లాంటివి కొనుగోలు చేయడం కానీ, పిల్లలతో సంతోషంగా గడపడం కానీ కనపడుతోంది. అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. గత కొన్ని రోజులుగా వేధిస్తున్నటువంటి మెడనొప్పి కానీ, వెన్నునొప్పి కానీ, కాళ్ళ నొప్పులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ బయటపడతాయి లేదా తగ్గుతాయి. ఆహారంలో సమతుల్యత పాటిస్తారు. అయితే కొబ్బరి నీళ్ళు లాంటివి ఎక్కువ తీసుకోండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. అలాగే ప్రేమించిన వ్యక్తులతో మనసులో ఉండేటువంటి మాట చెప్పగలుగుతారు. పెళ్లికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగుతాయని చెప్పొచ్చు. నూతన వివాహ సంబంధాలు కుదురుతాయి. భార్యాభర్తలు ఇంటికి సంబంధించినటువంటి ఏదైనా లావాదేవీలు కానీ, ఆర్థిక విషయాలు కానీ కూర్చొని చర్చించుకొని నిర్ణయం తీసుకోగలుగుతారు. శారీరకంగా కలుస్తారు భార్యాభర్తలు. అలాగే గృహాలు, భూములు, ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు, అలాగే మిద్దె తోట వ్యవసాయాలు, వీటి పట్ల ఆసక్తి పెరుగుతుంది. భూములు, గృహాలు, వాహనాలు కొనుగోలు లేదా క్రయ విక్రయాలు బాగా లాభిస్తాయని చెప్పొచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఈరోజు ఈ రాశివారు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. షష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకి కొత్త టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు కూడా మీ ఆఫీసులో మీ పనితీరు చూసి పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీకు చక్కని బాధ్యతలు అప్పచెపుతారు. జీతాలు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులకి పాత బకాయిలు వసూలవుతాయి. వ్యాపారం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. స్త్రీలు ఇంటికి అవసరమైనటువంటి విలాసమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. బంగారు ఆభరణాలని, బట్టల్ని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. విదేశాల్లో ఉండే భారతీయులకి స్థానిక పౌరసత్వం వచ్చే అవకాశము, వీసాలు పొడిగింపులు, H1B వీసాలకు సంబంధించిన అడ్డంకులు తొలగుతాయి. విదేశాల్లో సామాజిక సేవ చేయగలుగుతారు. కార్యక్రమాలు పాల్గొంటారు. అలాగే గృహాలు కొంటారు. ఉద్యోగ లాభి కనపడుతుంది. ఉద్యోగం చేసేవారికి సైడ్ బిజినెస్ల మీద ఆసక్తి పెరుగుతుంది. డబ్బుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకులలో మంజూరు అవుతాయి. అలాగే కొనుక్కోవాలని వాహనం కానీ, గృహం కానీ, ఇల్లు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి కూడా దూర ప్రయాణాలు బాగా లాభిస్తాయి. కుటుంబంతో కలిపి శుభకార్యాలు పాల్గొంటారు. ఇంట్లో పిల్లలకు సంబంధించి వివాహం కుదరడం కానీ, ఉద్యోగం రావడం కానీ ఇలాంటి శుభవార్త వింటారని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి ఆస్తి తగాదాల నుంచి బయటపడతారు. అలాగే అనేక రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడంతో పాటుగా చక్కని ఆహారము లేదా మంచి డ్రై ఫ్రూట్స్ తినడం కానీ, మంచి ఆహారం తినడం కానీ, మిత ఆహారం తినడం కానీ, లేదా వ్యాయామం చేయడం కానీ మీ జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు. ఆరోగ్యాన్ని బాగుపరుస్తుంది. ప్రేమికుల మధ్య ఎప్పటిదాకా ఉండే సమస్యలన్నీ తగ్గుతాయి. ప్రేమ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. ఇద్దరి మధ్య ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. బంగారంలోను, భూముల్లోను, రియల్ ఎస్టేట్లోనూ కూడా పెట్టుబడులు పెట్టగలుగుతారు. విశేషంగా ధనాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. అయితే ఈరోజు ఈ రాశివారు గణేష స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు రోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా బ్యాంకు లావాదేవీలన్నీ కొంచెం చికాగ్గా కనపడుతున్నాయి. కాబట్టి బ్యాంకుకు వెళ్ళేటప్పుడు ఏ సర్వర్లు పనిచేయకపోవడమా, లేదా రకరకాల విషయాల అనేక రకాల కారణాల చేత ఆలస్యంగా పనులు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. కొంచెం ఓర్పుగా ఉండాలి. మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు, మనసులో తెలియనటువంటి బెంగా, భీతి, భయము, అతిగా ఆలోచించడాలు, ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు, నిద్ర పట్టకపోవడాలు కనపడుతున్నాయి. చాలా విషయాల్లో గొడవలకు దూరంగా ఉండండి. ప్రేమించిన వాళ్ళు దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఫోన్లు మాట్లాడుతూ ఎక్కడో ఆలోచించుకుంటూ వాహనాలు నడపకండి. ఎదుటివాళ్ళు సరిగ్గా వస్తున్నారో లేదో కూడా మీరే చూసుకోండి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకున్నంత యోగ్యత కనపట్టలేదు. కష్టాడదగా ప్రతిఫలం కనపట్టలేదు. ఆశించినంత లాభాలు లేక ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భూ వివాదాలు ఏర్పడుతున్నాయి. స్థలం విషయంలో పక్కవారితో గొడవలు కనపడుతున్నాయి. సరిహద్దు విషయంలోనూ డాక్యుమెంట్ వ్యవహార విషయాల్లో తగాదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి.
కుటుంబ సభ్యులతో విరోధాలు ఉన్నాయి. ఇంట్లో చిన్న మాటకి మాట పట్టింపులు, మనస్పర్ధలు, అన్నదమ్ములతో వివాదాలు, బంధువులతో వాదనలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తులతో కలిసి వ్యాపారాలు చేయడం కానీ, పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం కానీ చేయడం మంచిది కాదు. నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, ముఖ్యంగా సీజనల్ వ్యాధులు అంటే జలుబులు, దగ్గులు, ఒళ్ళు నొప్పులు వంటివి చికాకు పెట్టడం కానీ ఇలాంటివి కనపడుతున్నాయి. వాటిని నిర్లక్ష్యం చేయకండి, డాక్టర్ని సంప్రదించండి. బంగారం వస్తువులు, వెండి వస్తువులు, తాళాలు, డాక్యుమెంట్లు, డబ్బులు లాంటివి, మొబైల్ ఫోన్ లాంటివి ఎక్కడో ఒకటి పెట్టుకోవడం కానీ, మర్చిపోవడం కానీ, లేదా పాడవడం కానీ, దొంగతనాలు జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు, నూతన ఒప్పందాలు చేసుకునేటప్పుడు, వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు, అపార్థాలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి. క్రెడిట్ కార్డులు, ఈఎంఐలు, లావాదేవీలు, రుణాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, జాగ్రత్త. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వివాదాలు, మనస్తాపం కనపడుతోంది. సమయానికి నిద్రాహారాలు లేకపోవడం, విద్యార్థులకు చెడు వ్యసనాలు అలవాటు అవ్వడం, ఉద్యోగస్తులు ఉద్యోగంలో అధిక శ్రమ, విపరీతంగా టైమింగ్స్ లేదా ఒత్తిడితో కూడుకున్నటువంటి ఓవర్ డ్యూటీ చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్త. స్త్రీలకు భర్తతో విభేదాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. అయితే ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్టయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు విద్యార్థులందరూ కూడా బద్ధకం బాగా పెరుగుతోంది. చదువుని, పాఠాలని వాయిదా వేసే పరిస్థితి కనపడుతోంది కాబట్టి జాగ్రత్త. ఎగ్జామ్స్ రాసేటటువంటి సమయంలో చివరి నిమిషంలో ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రణాళికాబద్ధంగా చదువుకోండి. ఉద్యోగస్తులకి అశ్రద్ధగా పనిచేయడం వల్ల ఉద్యోగ సమస్యలు, మెంటల్ టెన్షన్లు పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కొత్త స్కీమ్స్లోను, కొత్త వ్యవహారాలను చేర్చకండి, తలదూర్చకండి. నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. మార్కెట్ ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. ఆశించినంత లాభాలు కనపడలేదు. ప్రత్యర్థుల యొక్క ప్రభావం బాగా కనపడుతోంది. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితోటి వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వల్ల లేదా ఇంట్లో విషయాలు బయట చెప్పడం వల్ల సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త. భర్తతో విభేదాలు, అపార్థాలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. విదేశాల నుండి భారతీయులకి ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. ఒంటరితనము, డిప్రెషన్కు లోనే పరిస్థితి కనపడుతూ జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. ఆన్లైన్ షాపింగ్లో వ్యసనాలకి దూరంగా ఉండండి. లేదా అప్పు ఇస్తే తిరిగి రావటం లేదు కాబట్టి అప్పు ఎవరికి ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. అలాగే పెద్ద అప్పులు చేసినా, రుణాలు చేసినా ఎందుకు అప్పులు చేశాను రా అని బాధపడే పరిస్థితి కనపడుతుంది కాబట్టి క్రెడిట్ కార్డులు వాడేటప్పుడు జాగ్రత్త. వాహనాలు చెడిపోవడం వల్ల, ఆలస్యంగా బయలుదేరడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణాల్లో ఒత్తిళ్లు కనపడతాయి. కుటుంబంలో చిన్నమాని మాట పట్టింపులు, పెద్ద గొడవలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. రక్త సంబంధీకులతో ఆస్తి వివాదాలు లాంటివి లేదా మనస్పర్ధలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెట్టినా, కామెంట్లు పెట్టినా జాగ్రత్తగా ఉండండి. వివాదాలు ఇరుక్కుంటారు, జాగ్రత్త. రాత్రి సమయంలో ఎక్కువసేపు సెల్ ఫోన్లు చూడకండి. నిద్ర లేని సమస్య కనపడుతుంది, జాగ్రత్త. కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, భుజ నొప్పులు, మెడ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వివాహేతర సంబంధాలకి లేదా కొత్త వ్యక్తులతో పరిచయం అయినప్పుడు జాగ్రత్తగా ఉండండి. శారీరక కోరికలను అదుపులో పెట్టుకోండి. భార్యాభర్తల మధ్య అనేక రకాల సమస్యలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మీ అత్తమామలకు సంబంధించినటువంటి విషయాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తులు నమ్మకండి, మోసపోతారు. ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి. జీవితంలో పాడయ్యేటటువంటి పరిణామాలు కనపడుతున్నాయి. నలుగురితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అయితే ఈరోజు రాశివారు ఆదిత్య హృదయాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మొండి బకాయిలు వసూలు అవడం వల్ల ఆర్థికంగా చాలా మంచి స్థితిలోకి వెళ్తారు. మీరు పొదుపు పథకాలు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సమయానికి ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లు కట్టగలుగుతారు. వ్యాపారం కోసం చేసేటటువంటి అప్పులన్నీ కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకి కొత్త కంప్యూటర్ కోర్సులు నేర్చుకునే ప్రయత్నం లేదా జ్ఞాపకశక్తి పెరగడం, ఏకాగ్రత పెరగడం, చదువులో రాణింపు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా పనిచేసుకోగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారస్తులకి వ్యాపారంలో నూతన వ్యూహాలు అమలు చేయడంతో పాటుగా ప్రత్యర్థుల మీద విజయం పొందగలుగుతారని చెప్పొచ్చు. వ్యాపార లాభాలు పొందగలుగుతారు. స్త్రీలకి ఉద్యోగపరంగా, వివాహపరంగా ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఇష్టమైన వస్తువులు లేదా విలువైన వస్త్రాలు కొనుగోలు చేసుకునే అవకాశం కనపడుతోంది. విదేశాల నుండి భారతీయులందరికీ కూడా డాక్యుమెంట్కి సంబంధించినటువంటి చిక్కులు తొలగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తోంది. ఇష్టమైన వ్యక్తులతోటి, కుటుంబ సభ్యులతోటి ప్రయాణం చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తగ్గి ఆనందకరమైన వాతావరణం కనపడుతోంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకొచ్చి ఫిట్నెస్ పట్ల దృష్టి పెడతారని చెప్పొచ్చు. మిత ఆహారం తీసుకోవడం, సమయాన్ని నిద్రపోవడం వల్ల మీకు ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రేమికుల మధ్య గొడవలు తగ్గుతాయి. మనసులో ఉన్న ప్రేమను ఇతరులతో వ్యక్తపరచుకోగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుస్తారు. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తగ్గుతాయని చెప్పొచ్చు. పాత ఆస్తులని అమ్మడం ద్వారా డబ్బులు లాభం కనపడుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. సమాజంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు తగ్గుతుంది. అన్ని రకాలుగా కూడా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈరోజు రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఈరోజంతా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ
అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతే కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఆఫీసుల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కనుక నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నదమ్ములతోటి, అక్కచెల్లెళ్ళతోటి ఆస్తి వివాదాలు, రకరకాల సమస్యలు, ఎవరో ప్రయోగం చేసేసరికి అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, లేదా మాకు ఫోన్ చేయండి, మీకు సందేహానికి సమాధానాన్ని తెలియజేస్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు.